అందరికీ జై మెహర్ బాబా అండి. బాబా వారి విషయాలు చెప్పుకోవడానికి మనం అందరం ఇవాళ ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ లో కలుస్తున్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు కనబడుతూనే ఉంది. ప్రపంచం ఎలా ఉందో, ఎన్ని రకాల బాధలు వస్తున్నాయో, రకరకాలు రాబోతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ముందర. చాలా మందికి ఉద్యోగాలు పోయే ఛాన్స్ బాగా ఉంది. ముఖ్యంగా చిన్న చిన్నవి చేసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడే న్యూస్ లో వస్తుంటే చూసింది ఏంటంటే గుడ్డు ధర పడిపోయిందిట. ఎందుకంటే రోజు ఎక్స్పోర్ట్ అవుతాయిట గల్ఫ్ కంట్రీస్ కి, రోజు ఎక్స్పోర్ట్ అవుతాయి. దాదాపు 1 కోటి గుడ్లు ఎక్స్పోర్ట్ అవుతాయి అనుకుంటా. అలాంటిది అవి ఆగిపోయినాయి. ఆగిపోయేసరికి వాటి ధర పడిపోయింది. ఇంక ఇలాంటివి ఎన్నో. ఎంతమంది ఇప్పుడు స్విగ్గీలు జొమాటోలు పనిచేస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగం అనేది వచ్చేస్తోంది ఇప్పుడు, చదువుతో సంబంధం లేకుండా. అలాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది పడే రోజులు వస్తున్నాయి. హోటల్స్ మూసుకుంటున్నాయి, రకరకాల గొడవలు ఉన్నాయి. సరే, ఇవన్నీ అంతా దైవేచ్ఛ ప్రకారం జరుగుతుంది, బాబా ఇచ్చ ప్రకారం జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ సైకిల్ లాగా మళ్ళీ మళ్ళీ యుద్ధాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ కరోనా లాంటివి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడి దైవీ ప్రణాళిక, అంతే. మనం ఏం మాట్లాడలేం. సరే, అయితే ఇప్పుడు మన బాబా విషయాలు కొన్ని చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఎందుకు ఇలా చేస్తున్నాడు బాబా అని చెప్పి మనందరికీ కొద్దిగా చాలా మందికి వస్తుంది ఆ ప్రశ్న. ఎందుకు భగవంతుడు ఇలా చేస్తున్నాడు, అయ్యో అయ్యో అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. దేవుని పనితీరు, ఆయన చేసే పని తీరు మనకు అర్థం కాదు. ఆయన లీల మనకి అర్థం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మనకి ఎప్పటికీ అర్థం కాదు. అయితే దేవుడి పనితీరు చాలా నిగూఢంగా, స్పష్టంగా మనకి అర్థం కాకుండా ఉంటుంది. నిజానికి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా దేవుడి పనితీరు అర్థం కాదు. అయితే మనకి సిడి దేశ్ముఖ్ గారు తన డైరీలో రాసుకున్నాడు. ఆయన ఒక గొప్ప ఫిలాసఫర్. మెహర్ బాబా చెప్పిన అనేక ఆధ్యాత్మిక అంశాలను ఆయన తన డైరీలో రాసుకుని, తర్వాత మెహర్ బాబా ప్రవచనములు అని చెప్పి ఆయన వాటిల్ని ప్రచురించడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గ్లో గ్లో ఇంగ్లీష్ మ్యాగజైన్ లో వచ్చింది ఒకప్పుడు. సుమారు 2007లో వచ్చింది, సుమారు 20 సంవత్సరాల క్రితం వచ్చింది. అది పేరు ఏంటంటే అండర్స్టాండింగ్ గాడ్స్ వే ఆఫ్ వర్కింగ్. దాని పేరు అండర్స్టాండింగ్ గాడ్స్ వే ఆఫ్ వర్కింగ్ అని చెప్పి వచ్చిందిట. అందులో ఏమిటి అంటే మెహర్ బాబా తన మండలి వారితో ఈ కథని చెప్పారట. ఇక్కడ మనం కథే చెప్పుకుంటున్నాము, బాబా చెప్పిన కథ. బాబా మండలి వాళ్ళతో చెప్పిన కథని సిడి దేశ్ముఖ్ గారు గ్లోలో 2007లో అది పబ్లిష్ అయింది అక్కడ. సరే, కథ ఏమిటో చూద్దాం. ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితిలో ఉన్న ఒక గొప్ప సాధువు ఒక దేవదూతను కలుసుకునే అవకాశం వచ్చిందిట. బాబా చెప్పిన స్టోరీ ఇది. ఆ దేవదూత కలిశాడు ఈ సాధువుని. అయితే, అయ్యా, మీరు ఈ భూమి మీద పర్యటిస్తున్నారు కదా, మీరు దేవదూతలు కదా, మీతో పాటు నేను కూడా వస్తాను, మీరు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళండి, ఐ వాంట్ టు సీ, మీరు ఏం చేస్తారో చూడాలని ఉంది అని అడుగుతాడు. అప్పుడు నాకు దేవుడు మీ ద్వారా ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది అని చెప్పి అనుకున్నట్టు అతను. అతను ఎందుకు అడిగాడు? సాధువు దేవదూతతో వెళ్ళాలి అని ఎందుకు కోరుకున్నాడంటే, ఇతను ఎవడో దైవ కార్యం చేస్తూ ఉంటాడు, దేవుడు చెప్పే పనులు చేస్తాడు కదా, దేవుడు ఏం పనులు చేస్తాడు అసలు చూద్దాం అని చెప్పి అనుకున్నట్ట. అయితే దేవదూత ఓకే అన్నాడు.
అంగీకరించాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడట. ఏంటది? నేను చేసే పనిని నువ్వు చూడొచ్చు, పరిశీలించవచ్చు, కానీ పొరపాటున కూడా ఎందుకు, ఎలాగా, ఏమిటి అని క్వశ్చన్ వేయకూడదు, నన్ను అడగకూడదు, ఎందుకు చేస్తున్నావు అని అడగకూడదు, ఎలాగ చేస్తున్నావు, ఏమిటి చేస్తున్నావు అని చెప్పి మాత్రం అడగకూడదు అని చెప్పాడు. చెప్పి దేవుడి పనితీరు నీకు అర్థం కాదు, ఆ పనిలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, ఇలాంటి విషయాలు నీకు అర్థం కావు, కాబట్టి నన్ను ఎలాంటి క్వశ్చన్స్ వేయొద్దు, పక్కనుండి చూడంతే, నీకు అర్థం అయినా కాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నన్ను ప్రశ్నించకు అని చెప్పి చెప్పాట. సరే, ఈ సాధువు ఒప్పుకున్నాడు. అయ్యా, మీరు చెప్పిన దాన్ని నేను కట్టుబడి ఉంటాను, నేను మిమ్మల్ని ఏ క్వశ్చన్లు వెయ్యను అని చెప్పాడు. తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరారు. అయితే ఆ బయలుదేరినప్పుడు ఒక నది దాటాల్సి వచ్చిందిట. అందుకోసం ఒక పడవ ఎక్కారు. ఆ పడవ నడిపే సరంగు వీళ్ళని ఉచితంగా తీసుకెళ్తానంటాడు అవతల తీరానికి. ఎందుకంటే సాధువుని చూసి, దేవదూతను చూసి ఎవరు తీసుకు అతను వినిపిస్తుందండి, నాకైతే వినిపించట్లేదు. జయబాబా లేదండి, వినిపించట్లేదు. జయబాబా శారద గారు, జయబాబా వినిపించట్లేదండి. శారద గారు, జయబాబా వినిపించట్లేదండి. ఇప్పుడే జస్ట్ ఇప్పుడు నా వాయిస్ వస్తుందా రావట్లేదా? ఇప్పుడు వస్తోంది. హాఫ్ మినిట్ ముందు నుంచి వినపడలేదు. అవునా? మళ్ళీ చెప్పనా మరి? ఒక్క హాఫ్ మినిట్ ముందు నుంచి చెప్పండి జయబాబా. అలాగే. ఒక సాధువు, ఒక దేవదూత బయలుదేరారు కదా, అది అంతవరకు తెలుసు కదా? తెలుసు. అయితే వీళ్ళు ఒక నది దాటాల్సి వస్తుంది. నదిని దాటాల్సి వచ్చినప్పుడు ఒక పడవ ఎక్కారు. ఆ పడవ నడిపే సరంగు వీళ్ళని ఉచితంగా తీసుకెళ్తానన్నాడు. ఎందుకు? అతనికి నచ్చారట వీళ్ళు, చాలా సాధువుల్లాగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా అవతల ఒడ్డుకు చేరుస్తానని చెప్తాడు. అయితే ఇంతలోకి ఏమవుతుంది, నది మధ్యలో ఉన్నప్పుడు ఈ దేవదూత ఏం చేస్తాడంటే, నది పక్కనున్న ఒక చెక్కని తొలగించి నదిలో పడేస్తాట. చెక్కని తొలగించేశాడు. దాంతో సాధువు భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడు? పడవతో పాటు అందులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారేమోనని భయపడ్డాడు. ఇదేంటి, నావలో ఫ్రీగా తీసుకెళ్తుంటే నువ్వు చేసే ప్రత్యుపకారం ఇదా అని మనసులో అనుకున్నట్ట. ఆ మనసులో అనుకున్నది ఊరుకోలేక పైకి దేవదూత, నువ్వు ఇదేంటి ఇలా చేస్తున్నావు అని అడిగాట. అడిగేటప్పటికి ఆ దేవదూత, మొదట్లోనే చెప్పాను నేను, ఎందుకు, ఏమిటి, ఎలాగా అని అడగకూడదు అని చెప్పి, నువ్వు నన్ను మళ్ళీ కొసలు వేస్తున్నావు అని చెప్పాట. చెప్తే ఇతను మౌనంగా ఉండు, మాట్లాడుకో అని చెప్పాడు. చెప్పేటప్పటికి ఇతను మళ్ళీ మాట్లాడకుండా ఊరుకున్నాడు కానీ మనసులో పదే అనుకుంటున్నాడు, ఏమిటి అతను ఎంతో ప్రేమగా తీసుకెళ్తుంటే, ఫ్రీగా తీసుకెళ్తుంటే చక్కని తీసేస్తాడు, అతను నావని పాడు చేశాడు, నీళ్ళు వస్తే అందరం మునిగిపోయేవాళ్ళం కదా అని చెప్పి మనసులో అనుకున్నట్ట. సరే, క్షేమంగా దిగారట. నావ దిగారు, మొత్తానికి అవతల ఒడ్డుకు చేరారు, దిగారు. ఒక అరబ్ దేశానికి చెందిన యువకుడు ఎదురుపడ్డాడు. వీళ్ళు నావ దిగి నడుస్తుంటే ఒక యువకుడు ఎదురుపడ్డాడు. ఒక అరబ్ అనమాట. అతను కనిపించగానే దేవదూత అతన్ని అక్కడికక్కడే చంపేశాడు. ఆ కనబడిన యువకుడిని ఇతను చంపేశాట దేవదూత. ఇది చూసి సాధువు భయపడిపోయాడు. ఇదేంటి, ఇంత అన్యాయంగా ఎందుకు చంపేశాడు అని చెప్పి అనుకుని, ఎందుకయ్యా అంత అన్యాయంగా అతను చంపేశావు అని చెప్పి అడిగాట. ఎంతో జీవితం ఉంది ఆ కుర్రాడికి,
చిన్న కుర్రాడు, అలాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తావా అని చెప్పి అడిగాట. అడిగితే దేవుని పనితీరు మీకు అర్థం కాదని నేను ముందుగా చెప్పానా లేదా? నాకు దేవుడు ఏం ఆర్డర్ ఇస్తే అది నేను చేస్తాను. మళ్ళీ వినిపించట్లేదండి శారద గారు. జయబాబా శారద గారు. దేవుడు చెప్పిన పని నేను చేశాను అంతే అని చెప్పి. బాబా వినబడుతుందా? ఇప్పుడు ఏమండి వినపడుతోంది. వినబడుతుందా? ఇప్పుడు మళ్ళీ వినపడుతోంది. ఇందాక పోయిందా మళ్ళీ? ఇప్పుడే ఒక క్షణమేలేండి. దేవుని పనితీరు ఎలా ఉంటుందో అలా నేను చేస్తాను అన్నారు అని చెప్పారు. అప్పుడు అక్కడి నుంచి ఆ యువకుడిని చంపేశాడు. చంపేసి నా ఆర్డర్ ప్రకారం నేను చేస్తున్నా, నువ్వు అడగకూడదు అని చెప్పాడు. సరే మళ్ళీ సాధు క్షమించమని చెప్పి అడిగి మళ్ళీ ఇద్దరు బయలుదేరారు. ఒక గ్రామానికి వెళ్ళారు. తినడానికి ఏమైనా ఇమ్మని చెప్పి స్థానికుల్ని అడిగారట. అయితే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు వీళ్ళకి చీవాట్లు పెట్టి పొమ్మన్నారట. చాలా వీళ్ళని అబ్యూస్ చేశారు. అంటే చాలా అమర్యాదగా వాళ్ళని మాటలు అన్నారట, అవమానించారు. ఆ ఊరికి తరిమేసినంత పని చేశారట. ఆ రకంగా ఆ గ్రామంలో ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏమీ పెట్టలా. వీళ్ళకి ఆకలేసి ఏమైనా తినటానికి అడిగితే వాళ్ళకి ఏమి ఇవ్వకపోగా అవమానించి పంపించేశారు. సరే అని చెప్పి ఆ ఊరు దాటి వెళ్ళిపోతూ ఆ ఊరి బయట శివార్లలో శిథిలమై ఉన్న ఒక పెద్ద ప్రహరీ గోడ ఉందట. ఆ ఊరు దాటేసి చివర్లో వెళ్ళిపోతుంటే ఒక ప్రహరీ గోడ లాంటిది ఉందిట అక్కడ, శిథిలమైపోయి. అది ఏం ప్రహరీ గోడ అంటే, పూర్వం రోజుల్లో బయట నుంచి లోపలికి ఎవరు రాకుండా, గ్రామంలోకి రాకుండా గ్రామం చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించేవారట. అలాంటి గోడ అనమాట. అది కోటలాగా నిర్మించుకునేవాళ్ళు గోడ చుట్టూ. ఆ గోడ పడిపోయి శిథిలమైపోయి ఉంది. అలాంటి శిథిలమైపోయి ఉన్నటువంటి ఆ గోడ కనిపించింది. శిథిలమైపోయి ఉన్న ఆ పాత ప్రహరీ గోడని దేవదూత చాలా ఎంతో శ్రమతో ఆ గోడని తిరిగి నిర్మించాడు. అది మొత్తం నిర్మించాట ఆ గోడని. అతను అక్కడే ఉండి కొన్ని రోజుల పాటు ఆ గోడ కట్టాట అతను. ఎవరు? దేవదూత. అకార్డింగ్ టు ఆర్డర్స్ ఫ్రమ్ గాడ్, దేవుడు ఆదేశాల మేరకు అతను ప్రహరీ గోడని నిర్మించాడు. సరే ఈయన చూశాడు 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 చూసి, ఎందుకయ్యా మనకి కాసిన మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా తరిమేసిన వాళ్ళకి నువ్వు గోడ కడుతున్నావు? ఇదేం వింత? ఇంత ఇంత శ్రమ మనం వేరే చోట పని ఉంటే మనకి తిండికి కావాల్సిన డబ్బులు దొరికేవు కదా, ఆకలి తీరేది కదా అని అడిగట. అడిగితే, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నేను చేసే పని చూస్తుండాలి కానీ ఎందుకు ఏమిటి ఎలా అడగకూడదని చెప్పాను. నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతున్నావు అని చెప్పాట. దేవుడు చేసే పనులను నువ్వు అర్థం చేసుకోవాలని చూస్తున్నావు, ఆ ప్రయత్నం చెయ్యకు, నీకు అర్థం కాదు అని చెప్పాట. చెప్పి, చాలా సమయం అయిపోతుంది, వేరే పనులున్నాయి నాకు, పద 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 అన్నట్ట. అని నువ్వు అడిగిన వాటన్నిటికీ నేను తర్వాత సమాధానం ఇస్తాలే అని చెప్పాట. చెప్పి వాళ్ళు బయలుదేరిపోయారు. అప్పుడు బయలుదేరిపోయి దారిలో చెప్పాడనమాట జరిగిన 3 సంఘటనలు. ఒకటేమో వాళ్ళు నావ ఎక్కారు, ఆ నావ నది మధ్యలో ఉండగా చెక్కను తొలగించేశాడు, తొలగించి నీళ్ళలో పడేశాడు, అదొకటి. రెండోది, ఒక యువకుడు కనిపిస్తే ఆ యువకుడిని చంపేశాడు. మూడోది, ఆ గ్రామంలో వాళ్ళకి అవమానం ఎదురైనా గ్రామం బయటికి వెళ్ళి చుట్టూ ఉన్న ప్రహరీ గోడని అక్కడే ఉండి దాన్ని అతి కష్టం మీద నిర్మించాడు. ఈ 3 పనులు చేశాడు అతను. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, ఎందుకు అలా చేసావు అని అడిగాడు కదా ఇతను. ఆ పడవ నడిపిన వాడు చాలా పేదవాడు, అయినా గాని చాలా మంచివాడు.
ఆ పడవలో ప్రయాణించేటప్పుడు ఆ నావకు ఒక పక్కన ఉన్న చెక్కను నేను తీసేశాను. ఎందుకు అలా చేశాను అనుకున్నావు? ఆ ప్రాంతంలో దొంగలు కొందరు బాగా అందంగా ఉన్న పడవలను బలవంతంగా లాక్కుంటున్నారు. ఇది వారికి అలవాటైపోయింది. చక్కగా ఉండని పడవల్ని వాళ్ళు ముట్టుకోవడం లేదు. అందుకే ఇతని పడవని దొంగలు తీసుకెళ్ళిపోకుండా, ఇతన్ని చంపేసి పడవని తీసుకెళ్ళిపోకుండా ఆ పక్కనున్న చెక్కను తొలగిచ్చేశా. ఇప్పుడు ఆ పడవని వాళ్ళు ముట్టుకోరు. ఆ రకంగా అతనికి నేను సహాయం చేశాను. దేవుడి ఆదేశాల మేరకు అతను మంచివాడు కాబట్టి ఆ రకంగా నేను అతనికి సహాయమే చేశాను. అది మీకు ఎలా కనబడింది? అతనికి ఏదో నేను చెడు చేసినట్టుగా, అతని వస్తువు పాడు చేసినట్టుగా కనబడింది. కానీ దేవుని పనితీరు అది. దేవుడు అక్కడ మీకు చెడు చేసినట్టు కనబడినా నిజానికి అది అతనికి మంచిది అని చెప్పాట. అలాగే రెండో సంఘటన ఏమిటి? ఒక యువకుడిని చంపేశాడు. ఒక అరబ్ యువకుడిని చంపేశాడు అని చెప్తున్నాడు. అతను చాలా దుర్మార్గుడు. ఇప్పటికే ఎన్నో అకృత్యాలు చేశాడు. అతను ఇంకా బతికుంటే ఇంకెన్నో దుర్మార్గపు పనులు చేస్తాడు. అతని తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చాడు. అలాంటి కిరాతకుణ్ణి నేను చంపడం అనేది దైవీ నిర్ణయము, దైవ నిర్ణయము. దేవుడు నిర్ణయించాడు అతను చంపమని. అందుకని చంపాను నేను. అతను అన్ని చెడ పనులు చేస్తున్నాడు, దుష్కర్మలు చేస్తున్నాడు అని చెప్పి అతను చంపిన విషయం చెప్పాడు. ఇంక పోతే ఊరి పొలిమేరలో ప్రహరీ గోడ నిర్మాణం విషయానికి వస్తే, ఆ ఊరిలోని ఒక పెద్ద ఆయన చనిపోతూ తన దగ్గర ఉన్న డబ్బుని అక్కడ నేల మాగిళ్లలో ఉంచి దానిపై ప్రహరీ నిర్మించి కన్ను మూశాడు. అతని పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఆ నిధులు వారికి అందాలన్నది ఆయన ఆలోచన. ప్రస్తుతం ఈ గోడ కూలి పడిపోతే ఆ నిధులు బయటపడి ఆ ఊరి వాళ్ళు తీసేసుకుంటారు. అందుకే దైవేచ్ఛ ప్రకారం ఆ ప్రహరీ నిర్మాణం చేపట్టాను అని చెప్పాట. ఆ గోడ కింద చాలా నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఎవరికి చేరాలో వాళ్ళకి చేరాలి. ఇప్పుడు ఆ గోడ పడిపోతే అది ఊరి వాళ్ళ కళ్ళ పడుతుంది, వాళ్ళు తీసేసుకుంటారు. అందుకని దైవీ నిర్ణయం ప్రకారం, దైవేచ్ఛ ప్రకారం నేను ఆ ప్రహరీ నిర్మాణం చేపట్టాను. ఇది నేను చేసిందంతా నువ్వు చూసావు. నాతో కలిసి ప్రయాణిస్తూ నేను చేసే పనులు ప్రత్యక్షంగా చూడగలిగే మహత్తర అవకాశం నీకు లభించింది. అయితే ఈ అవకాశం కూడా నేనిచ్చింది కాదు, ఆ దేవదేవుడే ఆ అవకాశాన్ని నీకు కల్పించాడు. దేవుని దూతలుగా ఆయన పనితీరు మాకే అర్థం కాదు. ఆయన చెప్పింది చేయడం మా పని. సమాజానికి దేవుని పనితీరు అస్పష్టంగా ఉంటుంది. కానీ సమాజం పట్ల ఆయన ప్రేమ అపరిమితం, అవ్యాజ్యమైంది. ఆయన పనితీరులో సమన్యాయం ఉంటుంది, అన్యాయం జరగనే జరగదు అని చెప్పి దేవదూత ఆ సాధువు నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సాధువు అనుకున్నట్ట, ప్రాపంచక విషయాలు నేను అతిగా స్పందించకూడదు, దేవుని ఇచ్చకు కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆయన అనుకున్నట్ట. పనితీరు, దేవుని పనితీరు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు మనకి అర్థం కాదు. దాన్ని మనం విశ్లేషించలేము. అది చూసినా దానికి ఎక్కువ స్పందించకుండా, ఎక్కువ దాని మీద మనం బాధపడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే మనం చేయాల్సిన పని అని చెప్పి ఈ కథలోని న్యాయం. ఇది బాబా మండలి వారికి చెప్పినటువంటి కథ. ఇలాంటిదే మరొకటి ఉంది. చాలాసార్లు నాకు ఇష్టమైన కథ ఇది. అది వరకు కూడా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పాను. మళ్ళీ ఒకసారి అది కూడా చెప్పుకుందాం. ఇంకో కథ. ఇది ఎరిచి చెప్పిన కథ. నాకు తెలిసి ఎరిచే చెప్పాడు. ఎరిచి చెప్పిన కథ ఇది. ఆయన ఇది కూడా భగవంతుడు చేసే పనుల గురించే. ఎరిచి ఏం చెప్పాడు చూద్దాం. ఒక గొప్ప భగవద్భక్తుడు ఉండేవాడు, మంచి భక్తుడు, చాలా భక్తుడు అతను. అతను ఎక్కువగా తన సమయాన్ని
దైవ చింతనతో భగవన్ నామ స్మరణతోనూ గడిపేవాడు. ఎప్పుడు దేవుణ్ణి దలుచుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉండేవాట. భగవద్ దర్శనం కావాలి అని చెప్పి పరితపించిపోతూ ఉండేవాట. స్వచ్ఛమైన హృదయం గలవాడు. అయితే భగవంతుని ఎడలి ఎంత భక్తి ఉన్నా కూడా అతను మనసు కొన్ని విషయాల్లో ఎదురు తిరుగుతూ ఉండేదిట. ఎందుకు ఎదురు తిరుగుతుంది? కొన్నిసార్లు అన్యాయం జరుగుతున్నప్పుడు చూసి బాధ వచ్చేస్తుంది. ఏంటి భగవంతుడు పట్టించుకోవట్లేదా? మనం కూడా అనుకుంటాం, బాబా ఏంటో వదిలేశాడు వీడిని, ఇలాగా చూడు ఎంత అన్యాయం జరుగుతుందో అక్కడ అని మనం ఎప్పుడన్నా ఏదైనా జరుగుతున్నప్పుడు మనం అనుకున్నట్టే అతను కూడా చాలా బాధపడిపోయేవాట. ఎందుకు అలా బాధపడేవాడు? కొన్ని సంఘటనలు చూసినప్పుడు అతని మనసు బాధపడిపోయేదిట, చెలించిపోయేవాట. మనసు అదుపు తప్పింది. దాంతో ఒక్కొక్కసారి ఏమైందంటే అతనికి ఎలాంటి బాధ వచ్చేసిందంటే భగవంతుని పైన కోపం వచ్చేసింది, అపనమ్మకం వచ్చేసింది. అసలు దేవుడు ఉన్నాడా? ఏ బాబా అండి, మళ్ళీ వినిపించట్లేదు శరత్ గారు. జై బాబా. ఏ బాబా, ఇప్పుడు వినిపిస్తుందండి, ఇప్పుడు వినిపిస్తుంది. కంటిన్యూ ఎందుకో పోతుందా? ఎందుకు అలా అవుతుందో మరి. నెట్ ప్రాబ్లం అనుకుంటానండి. నాది బానే ఉంది. ఈ సరే. ఎవరికి వినిపించట్లేదు అంటున్నారు, నేను అడిగాను. అయ్యయ్యో. జై బాబా. ఇప్పుడే లేండి, ఇప్పుడే దేవుడు ఉన్నాడా అనే అపనమ్మకంతో ఉన్నాడని చెప్తున్నారు. అది అంటే అతను అన్యాయాలు జరిగినప్పుడు చూసి దేవుడు ఉన్నాడా అని చెప్పేసి ఒక దీనికి వచ్చేస్తాడు, బాధ వచ్చేస్తుంది అతనికి. నేను చేసే నామస్మరణ వృధా అనుకున్నాడు, నామస్మరణ ఆపేశాడు. దేవుడు అనేవాడు ఉంటే ఈ సమాజంలో ఇంత అన్యాయం జరుగుతుందా అని చెప్పి అనిపించింది అతనికి. సరే, భగవంతుడు వద్దు, భగవంతుడు లేడు, ఏమీ లేదు అని చెప్పి ప్రార్థన మానేశాడు, నామస్మరణ మానేశాడు, అన్ని మానేశాడు, పూజలు మానేశాడు. అయితే అతను ప్రార్థించటం మానేయగానే భగవంతుడు ప్రత్యక్షమయ్యాట. అతను భగవంతుడి కోసం తప్పించినంత కాలం భగవంతుడు అతనికి ప్రత్యక్షం అవ్వలేదు. ఇప్పుడు అతను మానేయగానే భగవంతుడు వచ్చాట. వచ్చి కనిపించాడు అతనికి. కనిపించి, ఏంటి నాయనా, నీకేదో కష్టం వచ్చినట్టుంది, బాధపడుతున్నావు, నీ మనసులో మాట చెప్పు అని అడిగాట. అడిగితే, ప్రపంచంలో ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నువ్వు ఏమీ తెలియనట్టున్నావు, నువ్వేం భగవంతుడివి స్వామి అని అడిగట్ట వాడు. అతను ఆ భక్తుడు, నువ్వేం భగవంతుడివి, ఇంత అన్యాయం జరిగిపోతోంది ఇక్కడ, నీ కనుసన్నల్లో జరుగుతోంది, ఏమీ తెలియనట్టు ఊరుకుంటున్నావు, ఏమీ ఆపటం లేదు నువ్వు అని చెప్పి అడిగట్ట. ఇవన్నీ చూస్తూ నేను భరించలేకపోతున్నాను, ఇంకేం భగవంతుడు, ఇదేం భగవంతుడు అని చెప్పి అనుకున్నా నేను అని చెప్పాట. చెప్తే ఆ భగవంతుడు ఎంతో ఆశ్చర్యంగా అన్నట్ట, అన్యాయమా? అదేలాగా? అది అసాధ్యం. నేను భగవంతుడిని ఇక్కడ ఉన్నాను, అన్యాయం జరగడానికి ఆస్కారమే లేదు అని చెప్పాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు, ఇంత న్యాయమే జరుగుతుంది. నా న్యాయంలో క్షమ, కరుణ, దయ కూడా ఉంటాయి. క్షమ, కరుణ, దయ మూడు ఉంటాయి అన్నట్ట భగవంతుడు. అంటే నీ మాటలు గారడి, ఎంత మాటలు గారడి, నా కళ్ళతో నేను చాలాసార్లు చూశాను, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నట్టు అతను. అంటే ఎక్కడ జరిగిందో అన్యాయం నాకు చూపించు, ఒక్కటి చూపించు నువ్వు అని చెప్పి భగవంతుడు అడిగాట. అడిగితే, ఒకటేంటి, నేను చూపిస్తాదా అని చెప్పి భగవంతుడిని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి ఇద్దరు బయలుదేరి వెళ్ళి కొంత దూరం వెళ్ళగానే ఒక వ్యక్తి కాల్లో భయంకరమైన ముళ్ళు గుచ్చుకొని బాధపడుతున్నాడు. అతను ఎంతో నిజాయితీపరుడు, ఎంతో మంచివాడు. అతను ఎంత రక్తం ధారగా ప్రవహిస్తోందంటే ఆ కాల్లోంచి ఒకటేమైన రక్తం ప్రవహిస్తోంది, బయటకు వచ్చేస్తోంది, స్రవిస్తోంది.
అంత మంచివాడు, అంత నిజాయితీ పరుడు, అతనికి ఇలా ఈ రకంగా జరగటం. రెండోది, ఎక్కడా వైద్య సహాయం లేదు, ఎవరూ అతన్ని పట్టించుకోలేదు, ఒక్కళ్ళు కూడా అతన్ని కాపాడలేదు. అతను ఎంత బాధపడుతున్నాడు చూడు, నీ కళ్ళతో చూడు అని చెప్పి భగవంతుడు చూపించాట. అంత మంచివాడి కదా, అలాంటి కష్టమా నువ్వు ఇచ్చేది అని అడిగాట. సరే, మరోటి చూపించమన్నారు భగవంతుడు. ఇంకో అన్యాయం ఏమన్నా చూపించమన్నట్ట. ఇంకొంచెం దూరం వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడు, అతని చేతికి ఒక బంగారు సంచి దొరికింది. ఎదురుకుండానే వీళ్ళ కళ్ళెదుటగానే. అతను బహుదుర్మార్గుడు, అన్యాయంగా సంపాదించాడు, మోసాలు చేసి, వ్యాపారంలో మోసాలు చేసి విపరీతంగా సంపాదించాడు, ధనవంతుడయ్యాడు. అతనికి బంగారు సంచి ఇప్పిస్తావా? ఇదేనా నీ న్యాయం అని చెప్పి భగవంతుడిని అడిగాడు. ఇది అన్యాయం కదా, ఆ మంచివాడికేమో కాల్లో ముళ్ళు దించావు, ఈ చెడ్డవాడికేమో బంగారం దొరికింది అని చెప్పి అడిగాడు. కొంచెం దూరం వెళ్ళారు, ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తిని చూపించాట. ఒక కూలీ నాలీ చేసుకునే వ్యక్తి అతను. ఆ కూలీ నాలీ చేసి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తాడు. రోజంతా కష్టపడితే అతను కూలీ ఒక్క పూట వాళ్ళకి ఆహారం కడుపు నిండకుండా ఒంటి పూట కడుపు నిండుతుంది వాళ్ళకి. అలాంటిది రోజంతా కష్టపడి సంపాదిస్తే అతను వెళ్తుంటే దారిలో కొందరు దొంగలు అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ రోజంతా వాళ్ళకి పస్తే. అది చూసావా, అతను ఎంత కష్టపడి నిజాయితీగా సంపాదించుకుంటే దొంగలు అతన్ని కొట్టేలాగా చేసి అతని డబ్బు పోయేలాగా చేస్తావా? ఇది అన్యాయం కాదా అని అడిగాడు. ఆ తర్వాత ఇంకా చివర ఇంకొక సంఘటన కూడా చూపించాట. ఒక గిరిజన పెద్ద దగ్గర తీసుకుపోయాడు. ఆ గిరిజన పెద్ద గురించి చెప్తూ, అతను ఆ గూడానికి పెద్ద, ఆ గిరిజనులందరికీ పెద్దనని చెప్పుకుంటూ వాళ్ళందరినీ చాలా హీనంగా చూస్తాడు. తను మాత్రం భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. తన వాళ్ళందరినీ హీనంగా చూస్తాడు. ఇతను పెట్టే బాధలు పడుతూ వాళ్ళు రోజు దేవుడా ఎప్పుడు విముక్తి మాకు ఇతని నుంచి అని చెప్పి బాధలు పడుతూ బతుకుతున్నారు. ఆ గిరిజనుడు అలాంటి వాడికేమో వాళ్ళ పెద్దని చేసావు, గిరిజన పెద్దని చేసావు, వాడి భోగభాగ్యాల్లో హాయిగా బతుకుతున్నాడు. ఇవి 4 సంఘటనలు చూపించాట అతను. మొదటేమో కాలిలో ముళ్ళు దిగిన వ్యక్తి, రెండోది దొంగ వ్యాపారి, మూడోది కూలీ చేసుకునే వ్యక్తి, నాలుగోది గిరిజన పెద్ద. ఈ 4 సంఘటనలు చూపించి, ఇదేనా నీ న్యాయం? సమాజంలో ఇలా జరుగుతోంది. చెడ్డవాళ్లేమో అలాగా అనుభవిస్తున్నారు, మంచి వాళ్ళేమో కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, వీళ్ళేమో కష్టాలు అనుభవిస్తున్నారు అని చెప్తే, అప్పుడు ఆ భగవంతుడు చిన్న నవ్వు నవ్వి సమాధానం ఇచ్చాట. నాయన, ముళ్ళు గుచ్చుకున్న నిజాయితీ గల వ్యక్తి గత జన్మలో పెద్ద హంతకుడు. అతనికి ఈ జన్మలో ఉరి శిక్ష పడాల్సింది. కానీ అతను చేసిన మంచి పనుల వల్ల అతన్ని క్షమించి కాల్లో దిగిన ముళ్ళు బాధతో పోనిచ్చాను అని చెప్పి భగవంతుడు జవాబిచ్చాడు. అతను హంతకుడు, ఏకంగా ఉరిశిక్ష పడాల్సిన వాడు, మంచివాడిగా ఉన్నాడు కాబట్టి ఈ జన్మలో కాల్లో ముళ్ళుతో పోనిచ్చా అని చెప్పాట. అలాగే దుర్మార్గుడైన వ్యాపారి గురించి చెప్పి, అతను గత జన్మలో కర్మయోగి, ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అతను చేసిన మంచి పనులకి ఇంకా ఎంతో పెద్ద మొత్తాన బంగారం లభించాలి. కిందటి జన్మలో చేసిన దాన ధర్మాలకి చాలా బంగారం రావాలి అతనికి. కానీ ఇప్పుడు చేస్తున్న చెడ్డ పనుల వల్ల చిన్న బంగారం సంచి మాత్రమే దొరికింది. ఇంకా కూలివాని విషయానికి వస్తే, అతనికి గత జన్మలో ధాన్యపు దుకాణం ఉండేది. అతను కరువు సమయంలో ధాన్యాన్ని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం వల్ల కొన్ని వందల మంది చనిపోయారు. ఈ జన్మలో అతని కుటుంబం ఆకలితో చచ్చిపోవాలి. అది వాళ్ళ శిక్ష. కింద జన్మలో చేసిన పాపానికి శిక్ష అది.
కానీ ఎంతో నిజాయితీగా కష్టపడుతూ బతుకుతున్నాడు కాబట్టి అతని మీద జాలితో, క్షమతో, కేవలం ఒక రోజు అతను కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టాను అని చెప్పాట భగవంతుడు. ఇంకా గిరిజన పెద్ద గురించి మాట్లాడుతూ, ఆ గిరిజన నాయకుడు గత జన్మలో చేసిన పుణ్యం వల్ల దేశానికే రాజు కావాల్సిన వాడు, కానీ అతని దురాశ, అతని భోగలాలసత్వం, వీటన్నిటి వల్ల అతను కేవలం ఒక చిన్న గిరిజన తండాకి నాయకుడిగా ఉన్నాడు. అంతవరకే ఇచ్చాను అతనికి. ఎందుకంటే ఈసారి అతని మనసు సరిగా లేదు. అతని మనసు అంతా భోగాభాగ్యాల మీద ఉంది, ఇతరులను హింసించడంలో ఉంది. అందుకని చిన్న గిరిజన గ్రామానికి పెద్దగా చేశాను అని చెప్పి వివరించి, అర్థమైందా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అది సమన్యాయం నాయన. సమన్యాయం అంటే నేను క్షమిస్తాను కూడా. అంత పాపం చేసిన హంతకుడైన వాడిని కూడా నేను వదిలిపెట్టా. ఇప్పుడు ఎందుకు ఉరిశిక్ష పడకుండా వదిలేశాను? ఎందుకు వదిలేశాను? ఇప్పుడు అతను నిజాయితీగా ఉన్నాడు, ఒకటి. రెండోది, క్షమ ఉంది నా దగ్గర. ఆ క్షమ వల్ల వదిలిపెట్టాను. నేను ఊరికే జాలి పడను. ఇప్పుడు నువ్వు ఊరికే జాలి పడతావు అవతల వాడిని చూసి, అయ్యో ముళ్ళు దిగిలింది అంటున్నావు, కానీ నువ్వేం చేయలేవు. నేను నా జాలి దయతో పాటు క్షమ ఉంటుంది, దయ ఉంటుంది. దయ అంటే కేవలం కేవలం సానుభూతి కాకుండా ఏదన్నా చేయగలగటం. భగవంతుడు మాత్రమే ఏమన్నా చేయగలడు, మనం ఏమి చేయలేము జాలి పట్టం తప్పితే ఎవరిని చూసినా అని చెప్పి, నా దీంట్లో క్షమ, కరుణ ఇమిడి ఉంటాయి. నా న్యాయంలో క్షమ, కరుణ రెండూ ఉంటాయి నాయన. అది భగవంతుడి యొక్క సమన్యాయం అని చెప్పి చెప్పాడట. అప్పుడు అతనికి కళ్ళు తెరుచుకున్నాయి. సో ఈ రకంగా భగవంతుడి పనితీరు ఎందుకు చేస్తున్నాడు, దేనికి ఇలా జరుగుతోంది అని మనం ఎప్పుడు క్వశ్చన్ వేసినా, మనకు కనబడే కళ్ళతోటి మనం చూసే దాన్ని చూసి అంచనా వేస్తే మనకేంటో బాధగానే ఉంటుంది. మనకు తెలీదు ఆయన చేసే దాంట్లో ఆ సమన్యాయం ఇమిడి ఉంటుంది. కాబట్టి దేవుని పనితీరు గురించి మనం ఏమీ బాధపడక్కర్లేదు. ఆయన వరి అవ్వాల్సిన పని లేదు. కేవలం ఆయన స్మరించుకుంటూ ఆయన చింతనతో బతకడమే మనం చేయాల్సినటువంటి పని. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శారద గారు, దేవుని పనితీరు ఎలా ఉంటుందో బాబా గారి మండలి వాళ్ళకి చెప్పిన కథ, ఈరిచి గారు చెప్పిన కథ చాలా చక్కగా మాకు వివరించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా అండి. సరిగా అసలు అర్థమైందా? ఎందుకంటే పోతుంది మధ్యలో. అర్థమైందండి, అర్థమైంది. మళ్ళీ మీరు అక్కడి నుంచే చెప్పారు. ఓకే, అర్థమైంది, బాగా చక్కగా అర్థమైంది. జై బాబా. జై బాబా.